హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి ప్రియాని. వెల్కమ్ టు మిస్మరైజింగ్ ఫుడ్. ఈరోజు చిక్కుడుకాయ కర్రీని వంట రాని వాళ్ళు కూడా ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా అయితే చిక్కుడుకాయలని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. వీటిని కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని మీరు కొంచెం ఎన్ని మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అయినా బాయిల్ చేసుకుంటే ఇవి చక్కగా సాఫ్ట్ అవుతాయండి. తర్వాత ఒక 2 ఆనియన్స్ని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకోండి. 3 పచ్చిమిర్చిని కూడా చాప్ చేసుకోండి. 3 టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోండి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. స్మూత్గా రావాలి. దీన్ని కూడా ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. చూడండి, చిక్కుడుకాయలు అయితే చక్కగా ఉడికిపోయాయి. వాటర్ కూడా తగ్గిపోయాయి కదా. ఒకసారి చెక్ చేసుకోండి. సీడ్ అనేది బ్రేక్ అయితే మనకి ఉడికిపోయినట్టే. ఈ చిక్కుడుకాయలో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు కడాయి తీసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవన్నిటిని కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తాలింపు అనేది బాగా వేగితే కూరకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ చిక్కుడుకాయలో మనకి ఏ విటమిన్ ఉంటుంది, కంటికి చాలా మంచిది. అలాగే బి విటమిన్ ఉంటుంది. అలాగే సి విటమిన్ కూడా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టర్ అండి. పొటాషియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. తప్పకుండా పిల్లలకైతే ఈ విధంగా చేసి పెడితే పోషకాలు అనేవి ఎక్కడికి వెళ్ళవండి. ఫ్రైలో మనకి పోషకాలు తగ్గిపోతాయి కదా, ఇలా ఉడకబెట్టి చేస్తే దీంట్లో ఉన్న మినరల్స్, ప్రోటీన్స్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా మన బోన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో చేర్చుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇది మొత్తం కర్రీకి పట్టేలాగా గరిటతో కలుపుకోండి. మీరు కావాలంటే మూత పెట్టుకొనైనా ఉడికించుకోవచ్చు. ఈ విధంగా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయినప్పుడు టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటో పేస్ట్ కూడా కర్రీలో కలిసేలాగా గరిటతో కలుపుకోండి. ఈ పేస్ట్ నుండి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇలా అయినప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలను యాడ్ చేసుకోండి. ఎక్సెస్ వాటర్ ఉంటే తీసేసుకొని చిక్కుడుకాయలను యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో కలుపుకోండి. మీరు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. పులుసులా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయినా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ ఉడికించుకుంటే చాలా బాగా రెడీ అవుతుంది కర్రీ అనేది. మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. విత్తనాలు కూడా చాలా బాగుంటాయండి. సీడ్స్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళు రోజు కావాలని అడుగుతారు. చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. మీరు ఇంకా ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. చూడండి, కలర్ కూడా సూపర్గా ఉంది. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఆ కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.